కేసీఆర్ ఫ్యామిలీ త్వరలో విడిపోతుందా? కవిత కొత్త పార్టీ పెట్టబోతుందా? ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధిరెడ్డి ఉన్నారు. అన్న ఏంటి కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం విడిపోతుంది, కవిత కొత్త పార్టీ, హరీష్ రావు కొత్త పార్టీ, ఏం జరుగుతుంది అసలు ఫ్యామిలీలో? కాంగ్రెస్ వాళ్ళకి ఏ పని పాట లేక పుట్టించిన పుకారు ఇది. దానికి తోడు బీజేపీ భారతీయ జనతా పార్టీ కూడా దీనికి ఒత్తాసు పలుకుతూ ఉంది. ఎందుకంటే బలమైన పార్టీ ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా బలహీనపరచాలి. కేసీఆర్ లాంటి బలమైన నాయకుడు ఆ పార్టీ ఉన్నంతసేపు బలంగా ఉంటుందని చెప్పి గ్రహించి అంతర్గత చీలికలు తీసుకొస్తే మేమేమైనా లబ్ధి పొందుతామని చెప్పి దివాళీకోర రాజకీయాలు ఆ రెండు పార్టీలు చేస్తున్నాయి. మా పార్టీ నాయకుడు కేసీఆర్ గారు, ఆయన క్యాప్టెన్, మేమందరూ కూడా ఆయన క్యాప్టెన్ కింద మేము ఆడే ప్లేయర్లం. మేమందరం ఒకటే జట్టు, మాలో ఎటువంటి విభేదాలు లేవు. అవి వాళ్ళు పుట్టిస్తున్న దివాళీకోర రాజకీయ కారణాలు. కాబట్టి మేమంతా బలంగా ఉన్నాం. రేపు ప్రజల పక్షాన పోరాడతాం. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుంటే నిలదీస్తాం. ప్రజలకు మళ్ళీ ఆ వాగ్దానాలు నెరవేరేటట్టు ప్రయత్నం చేస్తాం. అది మా బాధ్యత ప్రతిపక్షంగా. ఆ బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చే బాధ్యతని కేసీఆర్ గారు తీసుకున్నారు. రేపు రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు మరింత అన్ని ఉద్యమాలు ఉధృతం చేస్తున్నామనే భయంతో ముందే కొన్ని రకాల కుట్రలు పొందే కార్యక్రమాలను ఈ రెండు పార్టీలు చేస్తున్నాయి. కాబట్టి ఎన్నటికీ కూడా సఫలం కావని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అంటే కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్ళడం, ఒకవేళ ప్రభుత్వం వస్తే చెరి 2.5 ఏళ్ళు ముఖ్యమంత్రి పంచుకుందాం అని చెప్పేసి కూడా చర్చలు జరిగాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటే ఇంత ఘోరంగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు? అంటే ఎందుకు వెళ్ళకూడదా? కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇంటికి వెళ్ళకూడదా? ఏమైనా వెళ్ళకూడదని నిబంధన ఉందా? లేకపోతే మరి మీరేమన్నా నిబంధనలు పెట్టినా, మీడియా కానీ ప్రజలు కానీ ఏమైనా ఆంక్షలు పెట్టినా కాంగ్రెస్ పార్టీ కానీ? వాళ్ళకి వెళ్ళే హక్కు ఉన్నది, రైట్ ఉన్నది. వాళ్ళిద్దరు బావబామ్మడుదులు వెళ్తారు, మాట్లాడుకుంటారు. వాళ్ళ ఇంటికి వీళ్ళు వస్తారు, వీళ్ళ ఇంటికి వాళ్ళు వస్తారు. దాన్ని ఎందుకు మీరు భూతద్దంలో పెట్టి చూస్తారు? గతంలో అనేక సార్లు పోయింది, ఇప్పుడు కూడా పోయిండు. దాంట్లో ఎటువంటి రాజకీయాలు లేవు. కాబట్టి ఈ ఆలోచనలే మానుకోమని చెప్పిన, ఈ సబ్జెక్టును పక్కకు వదిలేని ఈ ఆలోచనని మానుకొని ఎన్ని రకాలుగా కేసీఆర్ గారి కుటుంబంలో పుల్లలు పెడదామని చెప్పి ప్రయత్నం చేసినా రేవంత్ రెడ్డి గారికి అనుకోండి, కాంగ్రెస్ పార్టీకి అనుకోండి, భారతీయ జనతా పార్టీకి నిరాశ తప్పదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తుంది. అంటే కేటీఆర్ కవిత మధ్యలో గొడవ కూడా అవుతుంది సీఎం కుర్చీ గురించి. దానికి సంబంధించి పార్టీ కూడా నాకు అన్యాయం చేస్తుందని చెప్పేసి, కేసీఆర్ కూడా నాకు సహకరించట్లేదు, వారసత్వంగా కేటీఆర్ చూస్తున్నారని చెప్పేసి కవిత కూడా ఫీల్ అవుతుందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సీఎం కుర్చీ మీద రేవంత్ రెడ్డి కూర్చున్నాడు, రాబోయే కుర్చీ మీద కేసీఆర్ గారు కూర్చుంటారు. దాంట్లో గొడవ ఏం లేదు. ఇక ఓన్లీ కాంగ్రెస్ పార్టీ సృష్టినా? కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తుంది అంతే. ఇక వేరే అవకాశమే లేదు ఇలా. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ రెండు కలిపి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సృష్టించింది తప్ప కేసీఆర్ కుటుంబంలో ఎలాంటి అలజలు లేవు. అందరూ చాలా సఖ్యంగా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో కేసీఆర్ సీఎం అవుతాడని చెప్పేసి ఎమ్మెల్యే సుధిరెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సురేష్ పల్లవి, టీవీ, హైదరాబాద్.